అయితే దేవుడు ఎదురుకుండా ఇంత దుర్మార్గం 5 ఏళ్ల పాటు చూస్తా ఊరుకుంటాడు, ఎన్నికల్లో ఇంకొకరిని గెలిపించి మార్చుకుంటాడు అనేటటువంటి పనికి మాలినటువంటి లెక్కలైతే నేను వేయను. నేను అట్లాగా ఆలోచించను. దేవుడి కళ్ళ ఎదురుకుండా 5 సంవత్సరాల పాటు జంతుకోవి ఇవన్నీ గెలిపేసేసి క్రిస్టియన్ అన్నటువంటి ఫీలింగ్తో హిందువుల సెంటిమెంట్లు గాయపరచడానికి కళ్ళెదురుకుండా చేస్తుంటే అధికారులు ఉద్యోగులు అందరూ చూస్తా ఊరుకుంటే ఆ తర్వాత ప్రభుత్వాన్ని మార్చి దేవుడు చేశాడని నమ్మాలా? ఏం మాట్లాడుతున్నామండి మనం? ఎటువైపు వెళ్తున్నాం మనం? అసలు మన ధర్మాన్ని మనం నాశనం చేస్తున్నామా? అరే ముస్లిం క్రైస్తవుడు అన్నాడంటే ఒక అర్థం ఉంది దానికి. ఏమయ్యా మీరు మీ దేవుడే 5 ఏళ్ల పాటు, అరే మనమే చెప్తున్నామే, సెంటిమెంట్ మనకు మనం గాయపరుచుకుంటున్నామే. పోనీ ఇప్పటికైనా ఆల్టర్నేటివ్ ఏమన్నా తీసుకున్నారా? మా ఈవో వచ్చాడు, మా బోర్డు మెంబర్లు వచ్చారు, ఇది ఆల్టర్నేటివ్. అరే నువ్వు చెయ్యాల్సింది ఏంది? ఇప్పటికైనా ఆవులు కొనండి, ఇప్పటికైనా పాలు పెట్టండి, మీ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోండి అయ్యా, మీకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశము. ఆ టీటీడీతో చేయించండి అయ్యా పని, ఆవులు కొనిపించండి అయ్యా, ఒరిజినల్ ఇప్పటికైనా తయారు చేయండి అయ్యా. ఆ దిశగా నిర్ణయాలు ఏమీ లేవు, మరి ఆలోచనలు ఏమీ లేవు. మరి ఇంకేంటి? ఓన్లీ దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకోవడమేనా? భక్తుల సెంటిమెంట్ రాజకీయాలకు వాడుకోవడమేనా? ఇంతకంటే నీచం ఇంకేముంటదండి? అదే కదా. రైట్ రైట్.